చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెంబర్ వన్ మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు, పటమట కోదండరామాలయం పరిరక్షణ కమిటీ ప్రెసిడెంట్ రామాయణం సాంబశివరావు, ట్రెజరర్ గాజుల బాలగంగాధర్ తిలక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేకేఆర్ గురువుకు తులాభారం జరిగింది. జేకేఆర్ జన్మదిన సందర్భంగా జేకేఆర్ ట్రస్ట్ ను ప్రారంభించి పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. సాంబశివరావు, తిలక్లు జేకేఆర్ ట్రస్ట్ కు విరాళాలను ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. ట్రస్ట్ నిర్మించాలి, ధ్యాన మందిరం కట్టాలని మహాసంకల్పం చేశాను. ఆ సంకల్పానికి ఎంతమంది తోడయ్యారు. దీనితో ఈ రోజే ఆరంభించాం జేకేఆర్ ట్రస్ట్ అని ప్రారంభించి లేని వారికి, భిక్షాటన చేసే వారికి అన్నదానం, వస్త్రదానం చాలా నామకాలు మొదలు పెట్టాము. ఈ రోజు నుంచి దినదిన ప్రవర్ధమానమై మరలా వచ్చే సంవత్సరం నాటికి ఇంకా పెద్దగా మారాలి. అందరు సహాయ సహకారాలు తీసుకుని నా వంతు నేనుగా చేసి అందరికీ ఉపయోగపడాలి. ఏదో చేసిపోదాం. మనకి పుట్టిన కాడిచి తల్లిదండ్రులు ఇచ్చేది ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మాత్రమే. మన ముందు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. సార్ బర్త్డే ఈరోజు. సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తేరా. ఈరోజు ఎన్నో పుట్టినరోజు సార్ మీది? 50వ పుట్టినరోజమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఈరోజు ఒక ట్రస్ట్ స్థాపించారు, ఈరోజు మొదలని తెలిసింది. అసలు దాని గురించి చెప్తారా? తప్పకుండా అమ్మా. ఇందాక దాకా సారు గురువు రూపంలో కనపడ్డారు, ఇప్పుడు మనలాగా న్యాచురల్గా ఉన్నారు అని. ఇది నా అసలు స్వరూపం అమ్మ, గుర్తుపెట్టుకోండి. నేను మీ అందరిలో ఒక్కడిని, నాకంటూ స్పెషల్ ఏమి లేదు. ఇందాక జరిగిందంతా నా ఆత్మకి. ఇప్పుడు జరిగేది, నేను చేసేది శరీరంతో. ఇందాక మీరు తులాభారం వేసింది నాకు కాదు, నా ఆత్మకి మాత్రమే. ఆత్మ పరమాత్మ అంటాం కదా, అందుకని నాకు అనుకుంటే నేను కాదు, చెప్పేది మాత్రమే నేను. నాకంటూ ఏమీ లేదు. మీరంతా చేసింది భగవంతుడికే చేశారు. ఇది 50వ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా జేకేఆర్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసి ధ్యాన మందిరం కట్టాలనే మా మహాసంకల్పం అమ్మ. ఈ ధ్యాన మందిరంలో వచ్చిన వారికి ఫ్రీగా రూమ్స్, అలాగే ఫ్రీగా ధ్యానం నేర్పించడం, అలాగే ఫుడ్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయాలనే మా మహాసంకల్పం. ఎప్పుడైతే హిమాలయాలకు వెళ్ళానో, హిమాలయాల్లో నాకు కలిగిన జ్ఞానం ఏమిటి అనంటే, ఏ జీవహింస చెయ్యరాదు, ఏ జీవిని కూడా మనం హాని చెయ్యరాదు. చివరికి దోమను కొట్టకుండా, ఈరోజు దోమల బ్యాట్ కూడా మా ఇంట్లో లేదురా తల్లి. అంటే దోమను కొట్టిన మహాపాపము అనే ఫీలింగ్తో నేను ఉన్నాను అంటే ఆలోచించండి. ఈ స్థితిలో మనందరం ఉండాలి. అంటే దోమలు కొట్టకుండా ఎలాగూ అని అంటే, ఎప్పుడైతే మీరు కనుక ధ్యానం చేయటం అలవాటు చేసుకుంటే దేనితోనైనా మాట్లాడచ్చు మీ ఆత్మతో. ఆత్మకి అంత పవర్ ఉందమ్మా. ఆత్మతో దర్శనం చేయొచ్చు. ఆత్మతో ఏ గుడి దర్శనమైనా నిమిషాలతో దర్శించవచ్చు. నాతో పాటు నడుస్తున్న భక్తులు అందరికీ తెలుసు, తిరుపతి వెళ్ళాలంటే, ఈ శరీరంతో వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది. ఆత్మతో వెళ్ళాలంటే మీకు నిమిషాల్లో వెళ్ళి ఆ స్వామి అంతరాలయంలోకి వెళ్ళి ఆ స్వామిని స్పర్శించి రావచ్చు. మరి ఈ రోజున తులాభార కార్యక్రమం పెడుతున్నామని నాకు చెప్పినప్పుడు సహజంగా ఆయన ఒప్పుకోరు ఇట్లాంటివన్నీ కూడా. మరి ఇట్లా అంటున్నారంటే మన వాళ్ళు, మీరు తప్పకుండా రావాలి, మీరు ఇక్కడ ఉండాలంటే నేను ఇవాళ అనేక కార్యక్రమాలు ఉన్నా ఆయన కోసం రావడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో జేకేఆర్ గారు పెట్టే ట్రస్ట్కి మా వంతుగా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం. అందరూ కూడా మనం చేసే కార్యక్రమాన్ని ఈ ట్రస్ట్ ద్వారా గురువు గారి చేతుల మీద చేస్తే అది మనకు కూడా పుణ్యం కాబట్టి అందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాము. మరి అట్లాగే రామాయణ సాంబయ్య గారు మన పెద్దలు పడమట్లో కాపు కులానికే కాకుండా అనేక మందికి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన ముందుంటారు. అట్లాగే మరొక వ్యాపారవేత్త మన తిలక్ గారు గాజుల రామాయణ ట్రస్ట్ మీరే చైర్మన్. ఓహో, మన పడమట రామాలయం దానికి కూడా ట్రస్టీ, వారు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. వారు కూడా గురువు గారిని, ఆయన గురించి తెలుసు అందరికీ, ఆయన ఒకటి కాదు, ఆయన అన్నీ మరి ఇంటి దగ్గర పెట్టారు కాబట్టి అది కొద్దిమంది మాత్రమే, ముఖ్యులు మాత్రమే ఆయన పిలవడం జరిగింది. కింద కూడా మంచి కార్యక్రమం, మన భిక్షాటన చేసే వాళ్ళకి భోజన సౌకర్యం కల్పించారు. రాబోయే రోజుల్లో మరి ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఈ సేవలు విస్తృతంగా ఉండాలని మా వంతుగా మన నంబర్ 1 ఛానల్ తరపున ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకున్నాం. అలాగే మాకు కూడా
ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి నాకు కూడా. అవి వస్తాయని ఆయన ఎప్పుడూ చెప్పాడు. మేము చాలా బ్రహ్మాండంగా 2 రాష్ట్రాల్లో వెలుగుతున్నప్పుడు దానికి కూడా కారణమైన ఎంఎస్ఆర్ అని పేరు మార్చుకోండి రైజింగ్ అవుతారంటే ఆయన చెప్పినట్టు చేశా. అట్లాగే 6 నెలల్లోనే స్టార్ట్ అయింది. తర్వాత ఇబ్బందులు వస్తాయని కూడా చెప్పాడు. నేను ఆయనతో సంవత్సరం మాట్లాడలా. ఏంట్రా మనం ఎవరో చెప్పిస్తున్నారు ఈయనతో, నేను టాప్ లెవెల్ వెళ్తున్నానని అనుకున్నా. ఆయన చెప్పినట్టు ఈరోజు కూడా జరుగుతుంది. సో కాబట్టి మరి ఎవరు వచ్చినా అక్కడికి ఆయన దగ్గర ఎవరు వచ్చినా కానీ సంతోషంగా వెళ్ళినోళ్ళే కానీ ఎవరు కూడా ఒక బాధపడితే వెళ్ళినోళ్ళు లేరు. మరి ఈ రోజున వారి ఈ కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గురుగారు నిండు 120 సంవత్సరాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్. 10,116 ట్రస్ట్గా ఆయన మొట్టమొదటిగా ప్రకటించారు ఆయన చేతి మీదుగా. ఒకసారి ఆయన గట్టిగా కూడా క్లాస్ పెట్టండి. థ్యాంక్ యూ. తిలక్ గారు బాబు కూడా మనం సమాజానికి ఏం చేసాం, మనం సమాజంలో వచ్చినందుకు సమాజాన్ని మనం ఏం చేసి వెళ్తున్నాం అనేది జ్ఞానోదయం అందరికీ రావాల్సిందే. నాకు ఆలోచన ఉంది. నేను ఎప్పటి నుంచో అన్ని ట్రస్టుల్లో చేస్తున్నానండి. రోటరీ ఇంటర్నేషనల్లో కూడా సర్వీసులు చేస్తున్నాను నేను. మన రామాలయం కానీ కాపు ట్రస్టులు కానీ అన్నీ ఉన్నాయి. మనకు కూడా వాటి ద్వారా కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అట్లాగే మంచి సందేశం ఇచ్చారు కదా పుట్టినరోజు సందర్భంగా గురువు గారు కూడా 10,116 నా తరపు నుంచి కూడా మా మదర్ ఫాదర్ పేరు మీద డొనేషన్ ఇచ్చి ఈ ట్రస్ట్కి చేయూతనివ్వాలని నేను కూడా చెప్తున్నాను సార్. ఇవాళ నేను ఒక బిల్డింగ్ కడుతున్నాను మా పంతులు గారికి అని, ₹1,00,00,000 అవుతుంది. 50 లక్షలు నేను ఒకే ఆ స్థలం కొట్టడానికి ఆ రోజుల్లో 22 లక్షలకి 4 లక్షలు ఆయన ఒక్కడేనమ్మా. కానీ ఇవాళ 18,000 ఊరికి అన్న అసలు అనొచ్చు అనకూడదని కూడా అన్న. దీనికి ఇంకా బోల్డ్ ఉంటుంది. తిలక్ గారు నేను మా రకంగా అబ్బాయి ఈ వెనకమాల నుండి వీరి వెనకమాల నుండి ఎంత చేయాలి అంత చేయాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.